గత ఎన్ని సంవత్సరాలు పెట్టి నీకు 10 అంటే 9.5 years నుంచి హైదరాబాద్ బోడుప్పల్ని ఏకదాటిగా వెళ్ళినా మింటూ. మరి ఈరోజు హాస్టల్కి పోయిన కానీ బోడుప్పల్ అంత డల్ అయిపోయింది. మరి ఈ సందర్భంలో మింటూ ఇవాళ మనకు సంక్రాంతి ఉగాది పండుగ, అదే ఏం పండుగ ఇది, దసరా పండుగ సందర్భంగా దొరికిండు. సో ఇప్పుడు మింటూ ఇంటర్వ్యూ తీసుకుందాం. మననే కోతితోని కూడా కనిపించుకుంటాం హాయ్ అని అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు మింటూ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? మంచిగా నీట్గా మంచిగా చెప్పాలి. మరి గత ఎన్నో సంవత్సరాలుగా బోడుప్పల్లో ఉండి వదిలిపెట్టి గేర్ రాడును ఇటనకు మనకు గెస్ట్లు కూడా ఉన్నారు ఇంకా. సో ఎట్లా అనిపిస్తుంది హాస్టల్ వేస్ట్ అనిపిస్తుందా? మీది ప్రిన్సిపాల్కి పోతుంది వీడియో. నాకు దమ్ ఎక్కడిది కానీ భయ్య హరీష్ పోతాడు. సరే కానీ సరే చెప్పి హాస్టల్ ఎట్లా అనిపిస్తుంది వింటూ? అంటే ఎందువల్ల వేస్ట్ అనిపిస్తుంది? సండే కూడా స్టడీ అవర్స్ వెళ్తారు కాబట్టి. ఓకే, అది పెద్ద సమస్య. గంట ఆడుకొని ఇస్తారు, అర్ధ గంట చదువుకోమంటారా? 23 hours చదువుకోమంటారు. ఇక బండు లేదు, ఎక్కువైంది అసలే లేదు. ఇక ఎక్కువే ఉంది అలా 24లో గంట ఆడినిస్తారు, 23 గంటలు చదవమంటారు. ఇక ఎక్కువ రోజు ఆడుకునేది ఉంటుందా? ఏంటిది ఆడుకునేది? గేమ్స్ పీరియడ్ అంటే ఏమమ్మా నువ్వు నా ఇంటర్వ్యూలో నువ్వులే. అయితే మరి ఇంకేం అంటే ఇంకా మరి బోడుప్పల్లో చదివినప్పుడే మంచిగా ఉందా? బోడుప్పల్లో ఏం మంచిగా అనిపిస్తుండే? మంచిగా టైంకి రోజు బడికి పోడు వచ్చుడు, ఆ రోడ్ ఏమిటి ఉరుక్కుంటూ వచ్చుడు మంచిగా. బోడుప్పల్లా ఆడ దునికిన గోడ బోడుప్పల్ల కూడా స్కూల్ కూడా దునికిరా? అమ్మా అది నొక్కకు. అయితే మరి మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ హాస్టల్కే పోతే మంచిగా ఉండదు అనిపిస్తుందా? బోడుప్పల్లో చదివితే శ్రీ చైతన్యాల మంచిగా అనిపిస్తుంది? బోడుప్పల్లే మంచిగా అనిపిస్తుందా? ఓకే, మరి మళ్ళీ వచ్చేసారి హాస్టల్ అయితే కానీ ఇప్పుడు ఒక బ్రేక్. వాషింగ్ పౌడర్ నిర్మా బ్రేక్. నెక్స్ట్ మొన్న కర్ర అందుకొని నువ్వు వెనక పడితే పిర్ర అందుకొని కోతి వెనక పడ్డట్టు మాకు వార్త తెలిసింది. ఏంది దాని కథ ఏంది, అది ఎట్ట జరిగింది? మినిమం ఉంటుంది మరి. చిన్న జోక్ ఆగమాగం అయిపోతుంది. ఆగారు చెప్పింటే ఆ కోతి ఆ సంఘటన ఎట్లా జరిగింది, మరి ఆ తర్వాత నీ అభిప్రాయం ఏంటిది? నీ ఫీలింగ్స్ ఎట్టున్నాయి మైక్ లేదు టైంకు? నీ అసలు అప్పుడు నీ ముఖ చిత్రం ఏంటిది, అసలు మా వాళ్ళ ముఖ చిత్రం ఏంటిది, ఆ కోతి పరిస్థితి ఏంటిది? మామ బాత్రూమ్ లో ఉన్నాడా? అక్కడ బట్టలు పెడుతుందట. ఈయన కర్రాడేసి ఉరుకురాగానే మామయ్య మళ్ళీ పోయి డోర్ వేసుకుంటాడు. అది కొడదామని వచ్చేసరికి మామయ్య ఉరుకొస్తుందట. మామయ్య మళ్ళీ పోయి డోర్ వేసుకున్నాట. ఇంకో బాత్రూమ్ అక్కకే లేదు బాత్రూమ్. చెప్పి మిండు ఆ కోతి కరిచిన సంఘటన గురించి నీ అభిప్రాయం ఏంటిది? మరి కోతి అభిప్రాయం ఏం జరిగింది చెప్పు. మీరెంతో జాగ్రత్తగా ఉంటారు, మిమ్మల్ని కోతి అసలు ఏం జరిగింది? నాకేమన్నా తినబుద్ధి అందుకే షాప్ పైసలు తీసుకొని పోతా అంటే ఆడ పోతుందా అక్కడనే కట్టింది. ఇట్ట అంటే ఒకటేసారి వచ్చేది కట్టాడ వేసి ఊరుకుంటూ వచ్చిన పోయినేమని కొంచెం బాగా వచ్చి పట్టుకుంది. ఏడ పట్టుకుంది? అదేంటిది కనబడతలేదు నాకు. అది
పిర్రను కూడా తోడంటే మరి తోడనే తోడను మోకాలనల్లా పిర్రను పట్టుకుందాను రాదే గీడ పట్టుకుంది, ఏ గీడ చూపెట్టు గీడ పట్టుకున్నది, గీడ కరిచింది. బ్యాక్ కరిచింది. తోడను నడువును పట్టుకొని తోడనట్టు కలిసింది. ఇట్ట చీరలతో పట్టుకొని నోరు దొరికిందా? అప్పుడు నీ ముఖ చిత్రం ఏంటిది అప్పుడు? అంటే నీ నీ అరిచినావా? ఏం చేసినావు? ఉరికినావు. అది అదేమన్నది మరి? ఏమన్నావు నువ్వు? ఎట్ట అరిచినావు? నేను దానికి చూడకుండా ఉరుక్కుంటా పోయి బాత్రూమ్ సరిపడ్డా. నువ్వా? ఆల్రెడీ ఆ బాత్రూమ్ లో ఆల్రెడీ మా ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 2 బాత్రూమ్లు ఉన్నాయి, నేను పక్కన నువ్వు ఇంకో బాత్రూమ్ పోయినావు. ఓకే. మరి కోతి బాత్రూమ్ లోకి రాలేదా? అరవలే. అరవలే? తాతయ్య ఇట్లా విలువలేవా? తాతయ్య డోర్ తీసుకుని సాయం చేస్తాడు. డోర్ తీసుకునే స్నానం చెప్తాడా? ఇలా అన్ని సీక్రెట్లు చెప్తాను నువ్వు. డోర్ తీసుకొని స్నానం చెప్తాడు, కోతి రాగానే డోర్ వేసుకున్నాడా తాతయ్య? నేను నువ్వు ఇంకో బాత్రూమ్ లోకి పోయినావు. కోతలు కూడా నాకు తాతయ్య ఉరికొచ్చిండ. ఇంకా నెత్తికి షాంపూ పెట్టుకుంటా ఉరుక్కుంటూ వచ్చిండు. షాంపూతోనే ఉరికొచ్చిండా బయటికి? షాంపూ పెట్టుకొని ఇట్లా రుద్దుకుంటూ ఉరుక్కుంటూ వచ్చింది. ఏంది అనుకుంటూ వచ్చిండా? కరెక్ట్ చెప్పట్లేవు. నువ్వు డైలాగులు ఇది లైట్ డిటెక్టర్ ఉంటుంది. ఇది ఆల్ రైట్ అంటా చూడు ఆ సినిమాలో. అట్లా ఇది కూడా అంటది. ఇప్పుడు నేను లైట్ డిటెక్టర్ కి పెడతా దీన్ని. పెట్టు చూద్దాం. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తాను. నడవంటాను, తోడంటాను. చెప్పు. తాతయ్య ఏమన్నాడు, బాపమ్మ ఏమన్నాడు? మాకేమో పిర్రని తెలిసింది, నువ్వు తోడంటాను. అది సూపర్ సినిమాలో ఆలీగాడు ఆల్ రైట్ అంట చూడు. అది నో అని అంటది, అబద్ధం చెప్తాయి. ఇది కూడా ఎట్లా అంటది. అట్లా జరగడానికి వీల్లేదబ్బా. అన్న కొంచెం కిందికి అన్న, ఇంకా గాలి గీయించే ఇటు పోతాను వస్తుంది. అరే ఈ అన్న కటింగ్ ఎత్తడా ఇంటికి? అన్నతో అన్నకి ఇది అది కూడా దింపు. నాకు చిక్కిదో. సో ఆ రకంగా మరి ఇది ఇంకొక పాటలో ఇంకొక భాగం అవుతుంది. ఆయన అబద్ధం చెప్తాను. అయితే మరి మీ అమ్మమ్మ మీ నాయనమ్మ ఎట్టెట్టా స్పందించింది కర్తనప్పుడు? ఏమిటే గుర్తుకు లేదు, తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయాను అంటావా? ఆయన టెన్షన్ ఆయనకే ఉండాలి అప్పుడు. మరి కోతి పరిస్థితి ఏంటప్పుడు? మరి ఎప్పుడు వదిలిపెట్టింది అది? 1 సెకండ్. 1 సెకండే కరిచిందా? ఇంజక్షన్లు యాడ్ చేసుకున్నావు? 3 సార్లు వేయించుకున్నా. 2 రోజులకు ఒకసారి 3 సార్లు చేతులకేనా? ఇంజక్షన్, బొడ్డు చుట్టేయాలి, ఇంకొక ఇంజక్షన్, ఈడొకటి. ఏం చిక్కి చెప్పు అమ్మా. మరి మళ్ళీ ఇంకోసారి కోతుల జోలికి పోవాలి. ఏంటిది అది? ఎక్కడది? బెలూందా? ఓకే. మళ్ళీ కోతులను చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? జల్లు ఉంటుందా? గులాబ్ జాములు గలగల గలగల అంటారా? ఓకే సరే. మరి ఇంతటితోటి ఈ ఇంటర్వ్యూని ముగిస్తున్నాను.